వరకు టెండర్ బహిరంగ వేలం నిర్వహించి హెచ్చు పాటదారులకు కేటాయించినట్టు పై తెలిపిన మార్పులు చేర్పులు సవరణలు మరియు ప్రతిపాదనలు కార్పొరేషన్ వారి ఆమోదం పొందవలసి ఉన్నది. గుంటూరు కేటాయించే వరకు రెవెన్యూ సిబ్బంది శాఖ పరంగా ఆర్సీ వసూలు రాష్ట్ర కార్పొరేషన్ జనరల్ బాడీ వారి ప్రియాంబుల్ శ్రీయుత మేయర్ గుంటూరు నగరపాలక సంస్థ వారి 24/3 ప్రజాస్వామ్యంగా ఎన్నికై ఈరోజు తొలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు ముందు అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. మీరందరూ కూడా బాధ్యతాయుతంగా రేపు 5 ఏళ్ల పాటు నిర్వహించాలని కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు నేను ప్రస్తావించాల్సిన అంశం ఎజెండాలో మీరు 4 అంశాలు ఇచ్చారు. ఇప్పుడు మొదటిది ఇప్పుడు చదివారు, రెండోది క్లీన్ ఆంధ్రప్రదేశ్ పెట్టారు, మూడోది పట్టిక ఆరమని పట్టికే కదమ్మా దాని కొనుగోలు గురించి పెట్టారు, 4 వాటర్ వర్క్స్ పెట్టారు. కానీ ఈ 4తో పాటు అత్యవసరంగా వచ్చే అంశాలు 2 ఉన్నాయి. ఉదాహరణకి గుంటూరు నగరంలో 12 హై స్కూల్స్ ఉన్నాయి, మున్సిపల్ హై స్కూల్స్. పెద్ద సంఖ్యలో పిల్లలు చేరారు. చేబ్రోలు మహాలక్ష్మి హై స్కూల్లో 150 మంది పిల్లలు అయ్యారు. ఎస్కేడిఎంఎస్ మీ తండ్రి గారి పేరుతో ఉన్న కావిడ్ సెంట్రల్ హై స్కూల్ 850 మంది. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఈ ఆస్తి వసూలు చేసినటువంటి సందర్భం సంబంధించి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి అతి త్వరలో నూతనంగా ఎన్నికబడినటువంటి కార్పొరేటర్లు మరి దగ్గర 57 మందిలో 55 మంది ఉన్నారు. తప్పకుండా మరి వాళ్ళందరికీ కూడా సభకు సంబంధించినటువంటి నియమాలకు సంబంధించి ఒక ట్రైనింగ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వం వారు ఆదేశించడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి రేపు 31వ తారీఖు మన రాష్ట్ర వ్యాప్తంగా మరి మేయర్లు, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్లు, వైస్ చైర్మన్లతో కూడా మరి 31వ తారీఖు 2 రోజులు కూడా మరి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మరి విజయవాడలోని ఏ సమావేశంలో ఒక ట్రైనింగ్ క్యాంపు కండక్ట్ చేస్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి మరి మేయర్ మీరు, డిప్యూటీ మేయర్ మీరు, అదే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి అన్ని మున్సిపాలిటీలకి, అన్ని కార్పొరేషన్లు కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. దాని తర్వాత అంటే మేయర్, డిప్యూటీ మేయర్ వాళ్ళు ట్రైనింగ్ క్లాసులు అయిపోయారు. తప్పకుండా కార్పొరేషన్లకు సంబంధించి, కౌన్సిల్కి సంబంధించి మరి జిల్లాల వారీగా కానీ లేకపోతే ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి సంబంధించి కానీ ట్రైనింగ్ క్యాంపులు ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా సభలో వాళ్ళు ఏ విధంగా నడవాలో, వాళ్ళ హక్కులు ఏంటో, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎన్నుకోబడినటువంటి ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా మేము ట్రైనింగ్ క్యాంప్ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం. అది త్వరలో మీరు కోరుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుని తప్పకుండా మేము చేస్తాం తెలియజేస్తున్నాం. టెండర్ బహిరంగ వేలం నిర్వహించి హెచ్చు పాటదారులకు కేటాయించినట్టు పై తెలిపిన మార్పులు చేర్పులు సవరణలు మరియు ప్రతిపాదనలు కార్పొరేషన్ వారి ఆమోదం పొందవలసి ఉన్నది. గుంటూరు ప్రజల ఆమోదంతో ప్రజాప్రతినిధులుగా మనందరం కూడా ఇక్కడికి రావటం, దానికి ముందుగా మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మొహమ్మద్ ముస్తఫా గారికి, మద్దానగిరి గారికి ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఉండడం వల్ల మన అత్యవసరంగా కొన్ని గజెట్లో ముద్రించాలి అని చెప్తా ఉన్నారు. నా ఆలోచన అయితే సుమారు 11 సంవత్సరాల నుంచి కౌన్సిల్ లేదు. తనతోటి సమన్వయ లోపంతో జరిగినటువంటి పొరపాట్ల గురించి వాళ్ళు నేనే ప్రస్తావించవలసిన లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ కొన్ని టెండర్స్ గురించి అలాగే కొన్ని అంశాల గురించి ఇవాళ ఆమోదం పొందాలనే ఉద్దేశంతో కొన్ని చెప్తా ఉన్నారు. నా ఆలోచన అయితే ఇక్కడ మీరు లాస్ట్ లో ఒక మాట చెప్పారు, 24/3/2021 ఆమోదించినందున చర్యలు ర్యాటిఫికేషన్ నిమిత్తము కార్పొరేషన్ జనరల్ బాడీ వారి ఆమోదం కోరకాలి. అంటే స్టాండింగ్ కమిటీ గురించి ఈ యొక్క ఆమోదం తెలుపుతున్నామని చెప్తా ఉన్నారు. 2005వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి టెండర్స్ జరిగినాయి, ఏ రకంగా ఎవరు ఏ విధంగా లబ్ధిదారులు, దీన్ని ఏ ప్రక్రియ ద్వారా అంటే ఏ దేశంలో పెరిగింది, 2005వ సంవత్సరం నుంచి
ఇప్పటి వరకు. దాని ద్వారా కార్పొరేషన్ వచ్చినటువంటి ఆదాయం వీటన్నిటిని కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటాను. కాబట్టి ఈ అంశాలు డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అధికారులకు చేసిన కార్పొరేటర్లకు కూడా హృదయపూర్వక తెలియజేస్తున్నాం. మనమందరం పార్టీలు వేరే వేరే ఉంటాయి, మనం వేరే వేరే ఉంటాం. ఎవరు ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా మనం ఈ గుంటూరు నగరానికి ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అది ముఖ్య ఉద్దేశంగా మనందరం పనిచేయాలి. మరి ఆ పనిచేసే విధానాన్ని మరి గతంలో ఏమి జరిగినా అంతా నాకు తెలిసినంత మటుకి కమిషనర్ గారు, తర్వాత కలెక్టర్ గారు ఈ ఆఫీసుల మధ్య జరిగిందే కానీ వేరే జరగలేదు. ఓకే, ఇవన్నీ తీరు బయట తీయడం తప్ప మరి దాని గురించి కాదు. నేనేంటంటే ఫస్ట్ మీటింగ్ మనం మొదలుపెట్టాం కాబట్టి దీనికి సంబంధించి మన డిప్యూటీ మేయర్ గారు మీకు కావాలంటే సపరేట్ వచ్చి ఏం ఇన్ఫర్మేషన్ కావాలో తీసుకు అభ్యంతరం ఏం లేదు. మీకు ఏదైనా అవసరమైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఏదైనా కావాలని చెప్పేసి. కానీ ఇప్పుడు నేను నా తరఫున చేస్తే దీంట్లో ఒక సబ్జెక్ట్ పెట్టారు. ఏమని పెట్టారంటే సన్రైజ్ మార్కెట్ కు సంబంధించిన తాత్కాలిక రోడ్డు ఆక్రమణ చేసుకుని రోడ్డు మార్గంలో వ్యాపారం చేస్తున్న ఆటోలకు 4 చక్ర మోటార్ వాహనాలకు రోజుకి 34 రూపాయలు చెప్పారు. పాపం ఆటోలు పెట్టుకున్న వాడు సంపాదనే రోజుకి 500 400 ఉంటుంది. కాబట్టి దీని గురించి ఒకటి కూడా పరిశీలించాలి. మీరు బాబు మైకులు సరిగ్గా వాళ్ళ మైకులు సరిగ్గా కూర్చొని సరిగ్గా ఇక్కడ మరి ఎక్కడ మాకు వాళ్ళ స్థానం కూర్చోబెట్టే మైకులు అంటే హాయి కూర్చుంటాం. మరి కూర్చుంటే ఎలాగో ఉంది ఇక్కడ. ఓకే, అందుకనే మమ్మల్ని కొద్దిగా కొంతమంది అనుభవం ఇచ్చి మనకు ముందు వెళ్ళండి, ఆ విధంగా చేయండి. రెండు దీని గురించి ఒకసారి పునః పరిశీలించవలసిందిగా నేను కోరుతున్నాను. 34 రూపాయలు అంటే పాపం వాళ్ళు సంపాదించేదే 300 కాబట్టి దాన్ని తగ్గించేసి దాన్ని సరి చేయవలసిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకా వేరే కూడా పెట్టారు దానికి సంబంధించి ఏది రోజు సుదీర్ఘ విరామం తర్వాత సమావేశంలో సంతోషంగా ఉంది. కొత్త పాలక వర్గం ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ప్రజలకు ఉపయోగపడే అంశాలు కానీ నగరాభివృద్ధిలోనూ అధికార పక్షాన్ని మన సహకారం ఎప్పుడూ ఉంటుంది. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగే అంశంపైన పోరాటం చేసినందుకు కూడా తెలుగుదేశం ఉంటుంది. ఇప్పటి వరకు పాల్గొనడం లేదు. ప్రస్తుతం పాల్గొన్న తర్వాత ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాం. ఇకపోతే ఇవాళ మండల సభ్యులు గారు చెప్పారు, లక్ష్మణరావు కొన్ని మేజర్ స్కూల్స్ గురించి ఎజెండాలో లేదని. అట్లాగే నెక్స్ట్ ఎజెండాలో అయినా గుంటూరులో చాలా మంది మీరు మున్సిపల్ కమిషనర్ గారు పేపర్ అడ్వర్టైజ్మెంట్ తర్వాత ఈ ఆస్తి మీద చాలా భయపడుతున్నారు. కనీసం మీరు నెక్స్ట్ ఎజెండాలో ఉన్న ఆస్తి మీద ఏం చేస్తారంటే ఎజెండాలో పొందుపరచండి. అట్లాగే ఈరోజు మీరు బోటింగ్లు, సైకిల్ స్టాండ్లు, మరుగుదొడ్లు వీటి గురించి పెట్టారు. ఇప్పటివరకు గతంలో పాలకవర్గం లేదు కాబట్టి ఇప్పటివరకు ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు, తీసుకున్న సంస్థకి ఏం ఆదాయం ఉంది, అనుభవం ఏంటి, కార్పొరేషన్కి ఎంత ఆదాయం వచ్చింది, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మేము అధికార పక్షానికి సహకరిస్తాం, అభివృద్ధిలో అన్నింటిలో అట్లాగే అధికారులకు కూడా అన్నింటికి సహకరిస్తాం. మీరు ఏదైనా అందరికీ పారదర్శకంగా ప్రజలందరూ గుంటూరు అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సహకారం ఉంటుందని చెప్పి ఈ సమావేశంలో తెలియజేస్తూ సెలవుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేయర్ గారికి ధన్యవాదాలు. చెక్కులు ఇస్తారు, చెక్కులు పాస్ అవ్వవు. చెక్కులు ఇస్తారు, చెక్కులు పాస్ అవ్వవు, కానీ చెక్కు వచ్చినట్టు ఉంటుంది. ఇలాంటివి కూడా ఒకసారి మేయర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. తప్పకుండా ఇలాంటి వాటి అనేది ఏ కదండి గుంటూరులో జరిగే చాలా టెండర్లలో ఇలాంటి అక్రమాలు జరిగినాయని మా దృష్టికి వచ్చిందా, జరిగి ఉంటాయా లేదా అనేది వాళ్ళ పాలక మండలి ఉంది కాబట్టి ఇవాళ మనం తీసుకునే కొద్ది టైం మాత్రమే ఉంది. టైం అలాగే వాటర్ యాక్షన్ ప్లాన్ కూడా, వాటర్ మీద కూడా మనం సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా మరి దాని మీద కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇమ్మీడియట్ ప్రాసెస్ చేయాలా. మరి రానున్న 2 నెలలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది వాటర్. దాని మీద కూడా మనం క్షుణ్ణంగా దాని మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మన ప్రోత్సాహానికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియాలి. వాళ్ళ జీవనాధారాన్ని చాలా తీసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి ఈ ఛార్జెస్ అనేది తీసేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ అడుగుతా ఉన్నాం.
లేదు వాళ్ళకి ఏదైనా ప్లేస్ ప్రొవైడ్ చేసి అక్కడ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి ఆ ఏరియాలో పెట్టేదానికన్నా మీరు ఏదో క్లోజ్ చేసి మీరు అడుగుతాం. అట్లాగే హోర్డింగ్స్ విషయం వచ్చేటప్పటికి ఇదివరకు హోర్డింగ్స్ చాలా డ్యామేజ్ అయ్యి రోడ్డు సైడ్ పెట్టుకున్నాయే పడి పబ్లిక్ ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. దానివల్ల చాలా మంది హాస్పిటలైజ్ కూడా అయ్యారు, వర్షాల గాలి కూలిపోయి. మరి ఇప్పుడు నడి రోడ్లలో పెడుతున్నారు హోర్డింగ్స్, కొత్తగా ఒక ప్లేస్ ఇచ్చేసి రోడ్డు డివైడర్లో పెడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో దానివల్ల ప్రమాదాలు కూడా వస్తాయని చెప్పి నేను చెప్తా ఉన్నా. మరి దానికి ఎంత నిర్లక్ష్యంగా వాటికి పర్మిషన్ ఇచ్చారంటే మరి ఎవరు ఇచ్చారు, ఏ అధికారులు ఇచ్చారు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. హోర్డింగ్ అనేది రోడ్డుకు ఒక సైడ్ ఉంటుంది, లేదా ఇన్ని పోల్స్ ఉంటే వేరే ప్లేసుల్లో పెడతారు, దానికి హైట్గా దాన్ని తీసుకొచ్చి పెడతారు. ఇది నడు రోడ్డులో 20-30 అడుగుల హైట్లో పెడితే దానికి ప్లేస్ ఎంత పోతుంది డివైడర్లో, అవన్నీ కూడా మరి ఎట్లా ఇచ్చారనే దాని మీద విచారణ చేయాలి. దాన్ని సభ్యులందరి దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పి చెప్తాం. డిప్యూటీ మేయర్ గారికి, ముస్తఫా గారికి, ముద్దాల గిరి గారికి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి, అలాగే కమిషనర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 48వ డివిజన్లో ముఖ్యంగా మదర్శా కాలనీ కానీ ప్రగతి నగరం, ఎంఏ నగరం ప్రాంతాల్లో వాటర్ సంబంధించి ఈ వాటర్ ట్యాంకుల ద్వారా వాళ్ళకి పబ్లిక్ ట్యాంకులు కానీ హౌస్ కనెక్షన్స్ కానీ ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత చేద్దాం. వాటర్ ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఎజెండాలో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడాలి. సందేశాన్ని అందరం గౌరవిస్తున్నాం. ఎందుకంటే లాక్డౌన్లో అందరూ బతుకులు చిక్కిపోయి రోడ్డున పడ్డ వాళ్ళే ఆటో మీద పండ్లు కానీ అలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ మీద మనం ఆశలు వసూలు చేయడం అనేది సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. అలాగే ఎజెండాలో నిర్మించాలి ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. కార్పొరేషన్లో ఆనవాయితీగా నిలిచినప్పుడు చూస్తున్నది ఏంటంటే మార్చి నెలలో పన్నుల వసూలుకి సంబంధించి వడ్డీని మాఫీ చేస్తారు. ఒక వేలలాగా కట్టిస్తుంటారు. దాన్ని ఇంకా మొదలు పెట్టలేదు. దాన్ని కనుక మొదలు పెడితే చాలా మంది వడ్డీకి భయపడి, ఎందుకంటే లాక్డౌన్ వచ్చింది, కరోనా వల్ల చిక్కి పొందారు కాబట్టి ఆ వడ్డీని కార్పొరేషన్ మేయర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం, అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ వడ్డీని మాఫీ చేయగలిగితే చాలా వరకు మా కార్పొరేషన్కి ఆదాయం కట్టడానికి, పనులు కట్టడానికి చాలా మంది ముందు వస్తారు. చాలా సంతోషం. అయితే ఒక చిన్న పాయింట్ విషయం అడగాలని అనుకుంటున్నాము. ఇప్పుడు COVID-19 కరోనా 2వ దశ ప్రారంభమైనందువల్ల మరి ప్రజల్లో అవగాహన తగ్గింది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మేము వార్డ్ విజిట్ చేసినప్పుడు సార్ మేము ఒక చిన్న రిక్వెస్ట్, అంటే నేను ఐఎమ్ రిప్రజెంటింగ్ 34 వార్డ్ విచ్ ఇస్ స్లమ్ ఏరియా. అండ్ మాకు అంటే ప్రతి వార్డుకి ఒక హెల్త్ కేర్ సెంటర్ కానీ అవగాహన కల్పించే ఏదైనా బృందము మాకు మరి ఇస్తే ఖచ్చితంగా మరి కోవిడ్ గురించి సంబంధించిన వ్యాక్సిన్ గురించి కానివ్వండి, లేకపోతే జాగ్రత్తల గురించి ప్రతి వార్డుకి చేరేలాగా ఒక చిన్న క్యాంప్ అరేంజ్ చేయవలసిందిగా మరి మేయర్ గారిని కోరుచున్నాను. మా ఆదాయం ఎక్కువగా వచ్చిందని కోరుకుంటున్నాను. అలాగే కొల్లి శాత సంఖ్య మార్కెట్ వచ్చి బస్తాల మీద ఒక పెట్టారు, ఓన్లీ ఉల్లిపాయల మీదనే పెట్టారు. ఓన్లీ ఉల్లిపాయల మీద ఏదైనా అన్ని వెజిటబుల్ మార్కెట్ మీద ఓన్లీ ఉల్లిపాయలు అనేది ఒకటి వస్తున్నాను. ఇంకోటి మరుగుదొడ్లు ఇందాక ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు స్కూల్ గురించి కూడా అడిగారు. మరి దాని అధికంలో 2వ సమావేశంలో రాణి గారు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా మీ 2వ సమావేశంలో మీ ఎజెండాలో మీరు ఏదైతే మీరు క్వశ్చన్లు ఇవ్వాలనుకుంటున్నారో వారు తీసుకొచ్చిన ఛాంబర్లో కానీ మా సీసీ గారికి ఇస్తే తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఎజెండాలో మీ పేరు మీద ఆ క్వశ్చన్ అనేది వస్తుంది. తప్పకుండా దానికి సంబంధించినటువంటి సమాధానం మేము చెబుతాం. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఏ ప్రాబ్లం, మీరు చెప్పినటువంటి ప్రాబ్లంని మీరు క్వశ్చన్ ద్వారా కానీ ఇస్తే దానికి సంబంధించినటువంటి చర్య తక్షణమే తీసుకునే విధంగా మేము ఆదేశాలు జారీ చేస్తాం. తప్పకుండా ఇది అత్యవసర సమావేశం కాబట్టి ఈరోజు మార్కెట్ గురించి, మరి వాటర్ గురించి, శానిటైజర్ గురించి, శానిటైజర్ గురించి కాబట్టి దీని గురించే మాట్లాడాలని చెప్పేసి మరొకసారి మనం అందరం కూడా వాడతాం.
Item number 2, Clean Andhra Pradesh. అంతా చదవాలి అదే మన కాగితం వడ్డీ 2000 రూపాయలు అవుతుంది. సో ఆ విషయం ఇప్పటికీ చాలా మంది ఆప్షన్కి వెళ్ళి కొన్ని కొట్లు ఎప్పుడో మా తాత ముత్తాతల నుంచి ఉన్న వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆ కొట్ల గురించి. దాని గురించి కొద్దిగా అదో విధంగా సెమీస్ మార్కెట్ పోయినా 34 రూపాయలు అనేది కరెక్ట్గా మా అభిప్రాయం చెప్పినట్టు దాని అవకాశం బ్యాక్ కార్పొరేటర్ అక్కడి నుంచి తీసేయన అంటున్నారు. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా లేని వాళ్ళు కాబట్టి దాని గురించి విడివిడిగా సేకరించి తడి చెత్తను కూడా హోమ్ కంపోస్ట్ ద్వారా కలెక్ట్ చేసి కాంపాక్టర్ బిన్స్ తో చేస్తున్నాము. కాంపాక్టర్ బిన్స్ కి ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కూడా మనకి ఈ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ వెళ్లే విధంగా సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానివ్వండి, లేకపోతే డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ కానివ్వండి, మనకైతే వేస్ట్ ఎనర్జీ ప్రాసెసింగ్ కానివ్వండి వెళ్లే విధంగా చేయాలనేది ఉద్దేశము. సో మనకి కూడా గుంటూరు కార్పొరేషన్ లో ఈ ఆటోస్ మనకి యూనిడో వారి సహకారం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సో అది చేయాలనేది మన ఉద్దేశము. ఇప్పుడు ఆటోస్ ఇచ్చే వాళ్ళకి కూడా మన వర్కర్స్ కే దీన్ని వాళ్ళకి లోన్ బేసిస్ మీద ఇచ్చి ప్రతి నెల కూడా వాళ్ళకి పేమెంట్ ఇవ్వడము, దాని ద్వారా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్, తర్వాత వాళ్ళకు కూడా ఉపాధి అనేది కల్పించడానికి చేయడం జరిగింది. సో దీంట్లో మనకి ట్రాన్స్ఫర్ స్టేషన్స్ అనేవి ప్రతి 8 నుంచి 10 వార్డులకి ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్ చేసుకుని అక్కడ ఆటోస్ అన్ని కూడా తీసుకెళ్లి ఆ పాయింట్ లో తడి పొడి చేసి సో ఆ సచివాలయం ఇప్పుడు 23/1, 23/2, 23/4 సచివాలయం చేస్తే మన ఎన్నికల పోలింగ్ బూతులు ఇచ్చారు. ఈజీగా అర్థమైపోయింది. ఇదివరకు ఏంటంటే 244, 245 అనేది కన్ఫ్యూజ్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ వార్డు ఉందో by 1, by 2, by 3, by 4, by 5 ఎన్ని సచివాలయాలు అంటే అన్ని by 4, 5, 3, 6 ఆ విధంగా చేస్తే ప్రజలకు కానీ కార్పొరేటర్లకు కానీ ఎవరికైనా సరే ఈజీగా వార్డు నెంబరు ప్లస్ ఆ సచివాలయ నెంబరు ఈజీగా ఇప్పుడు మనకైతే 167 సచివాలయం మొత్తం మనకున్నటువంటి గుంటూరు నగరంలో టోటల్ గా గ్రేటర్ గుంటూరు 57 డివిజన్లో 207 సచివాలయాలు. ఈ 207 సచివాలయాల్లో మొత్తం మన సచివాలయ నెంబర్ అంతా మనకే గమనించారు తెలియనటువంటి పరిస్థితి. అందులో దాన్ని ఎలక్షన్ డివిజన్ నెంబర్ తో పోలుస్తూ మన సచివాలయం ఎన్నైతే ఉన్నాయో అన్ని ఆ విధంగా తయారు చేయాలని చెప్పేసి కౌంట్ బ్యాంకింగ్ వాళ్ళు అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కూడా మళ్ళీ అంటే సుమారు 2 రోజులు చేయాలనుకుంటారు మేడం గారు. మొత్తం ఎటు చూసినా అనేక మంది వచ్చేది పడతాం. దీనికి సంబంధించి ఏంటంటే పరిశుభ్రత అనేది కార్పొరేటర్స్ అనేది లేకపోతే సచివాలయ సిబ్బంది వాలంటీ అన్ని నీళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే 50 ఇళ్లకు ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళు కనీసం రోజుకు అరగంట గంట ఈ వాలంటీర్లు కానివ్వండి లేకపోతే కార్పొరేటర్స్ కానివ్వండి వీళ్ళందరూ తిరిగి చూసుకుంటే అది కంట్రోల్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ కాలువకు సంబంధించి ఎండాకాలంలో మనం పురుగు తీస్తుంటాం. ఆ పురుగుని పైపైన తీసేసేసి వాళ్ళు వెళ్తుంటారు. మళ్ళీ అంటే పైన చెత్త వచ్చే ప్లాస్టిక్ డబ్బాలు కానీ చెత్త అంతవరకు తీస్తారు. కానీ కింద వరకు తీసే అంటే డబ్బులు ఖర్చు ఎక్కువైనా కింద వరకు తీస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అది కింద వరకు తీయాలనేది నా ఆలోచన విధానం. రెండోది చిన్న కాలువలు ఉంటాయి. చిన్న కాలువల మీద మనం ఏం చేయాలంటే సిమెంట్ రాళ్ళు కానివ్వండి, నేను ఒక స్టేట్ లో చూసాను సిమెంట్ రాళ్ళు కానివ్వండి లేకపోతే మందం ఉన్న మన బండరాళ్ళు కానీ ఈ రెండు రద్దు చేస్తే స్థలము వస్తుంది. ఏదైనా చెత్త ఏమన్నా తెలియక వేసినా కూడా దాని మీద ఆగుతుంది తప్ప కాలువ పడదు. ఇప్పుడు ఏంటంటే కాలువ మీద పడేసి కాలువలో మనం రోడ్డు దగ్గర గాలి వచ్చి కాలువ పడుతుంది. కాలువ వచ్చి బ్లాక్ అవుతుంది కాబట్టి ఒక ట్రైల్ లాగా అధికారులు ఏంటంటే ట్రైల్ లాగా ఒక ఏరియా ఒక వాటర్ సంబంధించి ఏదైనా ట్రైల్ అయ్యింది అంటే సిమెంట్ రాళ్ళు పోయినా పర్వాలేదు, లేదంటే మీరు అక్కడైతే నాపాలు నాపాలు తీసుకొచ్చి దాన్ని చేస్తే అప్పుడు ఏమంటే మోటార్ సైకిల్ కూడా కొద్దిగా ఒక అడుగు ముందుకు వెళ్తుంది. బండి పెట్టుకుంటారే ట్రాఫిక్ సమస్య పోతుంది. మురికి సంబంధించిన చెత్తదారు నాకు పడదు, రాళ్ళు లెక్కలు పడవు, ఇవన్నీ కంట్రోల్ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక వాటర్ కానీ కనీసం ఒక 4 కిలోమీటర్ల ట్రైన్లను మరి మీరు వేసి చూడండి. లేకపోతే నాకు చెప్తే నేను కూడా ఏమంటే వేసి చూపిస్తాను. మీరు చేయలేదు మీరు కాదంటే నేను ఒక ట్రైన్ వేసి చూస్తాను. అదేవిధంగా రెండోది ఏంటంటే ఈ కంపోస్ట్ నుంచి అవగాహన కల్పించాలని చెప్పేసి చెప్తున్నారు, పోతున్నారు, ఇలాగే జరుగుతాం. కానీ దీని గురించి మీకు సంబంధించిన మున్సిపాలిటీ కార్పొరేట్ సంబంధించి
ఒక్కొక్క అపార్ట్మెంట్ దగ్గర ఒక డస్ట్బిన్ పెట్టండి. అది 10,000, 5,000, 20,000 పెట్టేసేసి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ముందు వాళ్ళకి అవగాహన కల్పించాలి. మేయర్ గారు, నేను అందరూ కలిసి ఒక అపార్ట్మెంట్ వెళ్తే అక్కడ నుంచి స్టార్ట్ చేసేసి ఇది మనమే తీసుకెళ్లి కూలీలు పెట్టి వర్మి కంపోస్ట్ ఏ విధంగా తయారు చేయాలనేది అక్కడ వాళ్ళకి ముందు మనం చేద్దాం. చెప్పిన తర్వాత అంటే ముందు మనం చేస్తే ప్రజలకు చైతన్యం వస్తుంది. ఆ విధంగా చేస్తే ఆ కంపోస్ట్ కూడా ఇవ్వబడుతుంది. తర్వాత చెట్లు సంబంధించి చెట్లు గుంటూరులో పచ్చగా ఉండాలనేది మా కోరిక, మా ఆశయం. అందరి ఆశయం, నా ఆశయం కాదు. మీ ఇంటి ముందు ఉంటే మీకు బాగుంటుంది, నా ఇంటి ముందు నాకు బాగుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ వర్మి కంపోస్ట్ వల్ల దానికి బాగుంటుంది. కాబట్టి చెట్లు పెంచే కార్యక్రమాన్ని ఇంకే పెద్ద ఎత్తున చేపట్టి ఉన్న చెట్లు కనీసం 70% కొన్ని చోట్ల ఉన్నాయి. ఆ 70% సంబంధించి దానికి నీళ్లు వేయడం కానీ అంటే పెట్టారు, దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది నా ఆలోచన కదా. ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పేసి మేము అందరినీ కోరుతున్నాం. కూడా అవార్డు వచ్చినందుకు సంతోషంగా చెప్తా. అలాగే ఈ మ్యాన్ పవర్ అనేది చాలా పర్మిట్ ఇష్యూ. గతంలో కూడా మనం 2012 నుంచి డిస్కషన్ చేస్తూనే ఉన్నాం కౌన్సిల్లో. పర్మనెంట్ వర్కర్స్ గా ఉన్న వాళ్ళు చనిపోవడం లేదా రిటైర్ అయిపోవడం జరుగుతుంది. వాళ్ళ ప్లేసుల్లో మళ్ళీ తిరిగి వర్కర్స్ జాయిన్ చేయడం లేదు. అలాగే ప్రైవేట్ వర్కర్స్ ఉన్నా కూడా వారు కూడా సరిగా రాని పరిస్థితి కరోనా ఇష్యూస్ వల్ల. అలాగే ఈ డ్రైన్స్ మనకు ఉన్న ఓపెన్ డ్రైన్స్ ఎక్కువ ఉన్నాయి నగరంలో. వాటిని క్లీన్ చేయడానికి కూడా స్కిల్ వర్కర్స్ రాని పరిస్థితి. మ్యాన్ పవర్ కూడా మెయిన్ మ్యాన్ పవర్ రావట్లేదు. మరి ఉన్న లేడీస్ తోనే డ్రైన్స్ క్లీన్ చేస్తా ఉన్నారు. దానివల్ల కూడా ఇబ్బందికరమైన పరిస్థితి డివిజన్లో ఏర్పడతా ఉంది. మొన్న డివిజన్స్ బౌండరీస్ బైఫర్కేషన్ చేసినప్పుడు మరి అదనంగా కొన్ని టౌన్కి ఉన్న ఏరియాస్ కలవడం జరిగింది. వాటికి మ్యాన్ పవర్ ఉన్న వాళ్ళే సభ్యులు తప్పితే అదనంగా ఎంతమందిని తీసుకున్నారు ఏంటనేది కూడా సభ్యులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ చాలా మంది కొత్తగా సభ్యులే. మనకున్న ఓపెన్ డ్రైన్స్ ని, కచ్చా డ్రైన్స్ ని, ఒక్కొక్క ఏరియాలో ఉన్న గార్బేజ్ ఎంత, ఏ డివిజన్లో ఎంత వస్తుంది, ఎంత మ్యాన్ పవర్ కావాలి అనేది కూడా సభ్యులకు ఒకసారి అవగాహన చేసి దాని ప్రకారం ఏదైనా అవసరమైతే మరి మనం అనుకున్న పథకం ప్రకారం ఆచరణలో చేయడానికి ఎన్ని సాధ్యం అవుతుందా, దానికి ఏదైనా అడిషనల్ మ్యాన్ పవర్ కావాలా, దానికి ఏంటనేది కూడా ఒకసారి డిస్కషన్ చేసి ఆ ప్రకారం చేస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. పెట్టి ఆ యూట్యూబ్ లో దాంట్లో చూసాము. దాంట్లో ఏంటంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. కాలంలో ఇది పెట్టేస్తే ఆ పైప్ పెట్టేస్తే మొత్తం లాగేది. అది ఒకసారి మేడం చూడండి. అది 23 లక్షలు, 24 లక్షలు, 20 లక్షలు ఒకటి. అలాంటి మనం తీసుకొచ్చేస్తే 1 టన్ రోడ్డు, 2 టన్ రోడ్డు దీన్ని పెట్టేస్తే ఇది పెట్టేస్తే మొత్తం లాగేసి, మొత్తం కింద లాగేసి. అది ఒకసారి అవగాహన చూసుకుని దాని విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను అధికారులు కానీ మీకు కానీ చేస్తే ఇమ్మీడియట్ అని చెప్పిస్తే అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఏ కాలువలు పెట్టిన దగ్గరగా మొత్తం పైప్ పెట్టేస్తే మొత్తం లాగా మట్టితో సహా మొత్తం చిన్న రాడు మొత్తం లాగేస్తాం. అది కూడా ఒకటి ప్లాన్ చేస్తాను కోరుతున్నాం. క్లీన్ ఆంధ్రప్రదేశ్ రావాలంటే ముందు క్లీన్ గుంటూరులో బాగా పెట్టింది. మేడం గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్లీన్ గుంటూరుని ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నారు. కమిషనర్ గారికి సోదరుగా మేమందరం కూడా మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో కూడా మేము మీకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అది జరగాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని కార్పొరేషన్ దీనికి సంబంధించి ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నిషేధం గురించి మీరు ఆల్రెడీ చెప్తా ఉన్నారు. దానికోసం ముందు మన కార్పొరేషన్ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వీటిలో బిస్కెట్స్ వీటిలోనే మన వాళ్ళు ప్లాస్టిక్ తీసుకొచ్చారు మేడం. కొద్దిగా దీన్ని కూడా మీరు తమ దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే గుంటూరు నగరంలో ఏదైతే నిషేధించబడిందో దాని విషయంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే మనకి చాలా విషయాలు మీరు అనుకున్నటువంటి క్లీన్ గుంటూరుకి పూర్తిగా సహకారం వస్తుంది మేడం. ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి చెత్త, మనిషికి హాని కలిగించే శానిటరీ చెత్త, నాప్కిన్స్, డైపర్లు ఇవన్నీ కూడా మనకి హాస్పిటల్ సంబంధించినటువంటి హాస్పిటల్ సిబ్బందికి మీరు కొద్దిగా మీ యొక్క మెడికల్ మన వెంకటరమణ గారి ద్వారాగా ఎక్కడైనా కూడా ఈ హాస్పిటల్ సిబ్బంది అన్యదా ఎక్కడన్నా బయట కనుక అలాంటి జరిగితే వాళ్ళ మీద కొద్దిగా
కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం అనేది గుంటూరు నగరంలో మనకి ఇక్కడే కనపడింది, ప్లస్ విస్తారంగా ఉంది మేడం. ఎందుకంటే మనకి ఇక్కడ కౌన్సిల్ ప్రారంభమైంది, ప్రజలందరూ కూడా ఎంతో కొంత మెరుగైనటువంటి గుంటూరు నగరం వస్తాయని చెప్పి ఆశపడతా ఉన్నారు. ఇక్కడ మెన్షన్ చేశారు, మరి చెత్తను సేకరించడానికి కొన్ని వాడే ఆటోస్ కానివ్వండి, హెవీ లోడర్స్, ట్రాక్టర్స్ లో మరి ఈ మెషిన్స్ కూడా కొంచెం యాడ్ చేస్తే చాలా సంతోషం. అలాగే మరి మేడం చెప్పినట్టుగా తడి చెత్త పొడి చెత్త సపరేట్ గా వేయాలి, అవగాహన కల్పించాలని అన్నారు. అయితే దాంట్లో భాగంగా మరి మా వార్డ్ లో ప్రతి లైన్ కి ఒక తడి చెత్తకి డస్ట్బిన్ సపరేట్ గా, పొడి చెత్తకి డస్ట్బిన్ సపరేట్ గా ఏర్పాటు చేయగలిగితే మరి మాకు కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఈజీగా అర్థమవుతుందండి. మరి నిరక్షరాస్యులు చాలా మంది ఉన్నారు, వారికి ఈజీగా అవగాహన అయితే వస్తుందని అడుగుతున్నాము. ప్రతి లైన్ కి అంటే వార్డుకి కాకుండా మాకు చాలా లైన్స్ ఉన్నాయండి, తడి చెత్త చాలా ఈజీ అవుతుందని మరి వినవించుకుంటున్నాం. కూడా నమస్కారాలు. అధికారులకు, పత్రికేయులకు అందరికీ కూడా ఒకసారి చేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక మేడం గారు ప్రజెంటేషన్ ఇచ్చారు క్లీన్ ఆంధ్రప్రదేశ్ గురించి. ఇందులో భాగంగా 100 రోజుల కార్యక్రమం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం మీదుగా అందులో మంచి ఉత్తమంగా నీట్గా ఉన్న సిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ సెలెక్ట్ చేసుకొని జూలై నాడు మంత్లో ఒక పెద్ద కార్యక్రమం సవాళ్ళు ఉంటుంది. ఇందులో సభ్యులు కొందరు కొన్ని పాయింట్ రైట్ చేశారు. ముఖ్యంగా మొట్టమొదటి మ్యాన్పూర్ అండి. మ్యాన్పూర్ తక్కువలోనే ఆల్రెడీ కమిషనర్ గారు గుర్తించారు. సో గుర్తించి దీనికి సంబంధించి మనకు లాస్ట్ ఇయర్ కోర్టులో కేసులు ఎక్కువ వచ్చాయి. వచ్చినప్పుడు 20% అదనంగా కూడా ఈ వర్కర్లు ఎంతమంది ఉన్నారో వాటిని 20% తీసుకొని చెప్పి తీసుకున్నారు. అది కంటిన్యూ చేశారు. అయితే జనవరి మంత్లో మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంది. సో దానికి అనుగుణంగా ఇంకా 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్టెండ్ అవసరం అని చెప్పేసి మేడం గారు గుర్తించి ఒక లెటర్ కూడా సభ్యులు కావాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పై అధికారులు అందరితో మాట్లాడి, ఎందుకంటే ఇదివరకులాగా ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగులు అలాట్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి మిస్కమ్యూనికేషన్ అయితే సరిగ్గా వర్కర్స్ కూడా సరిగ్గా చేయలేకపోవడం ఉద్దేశంతో దానికి ప్రభుత్వం ఒక అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ వ్యవస్థని ఏర్పాటు చేసి, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగస్తులు కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి అలాట్మెంట్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మన ఎంఏయుడి కమిషనర్ గారు అయినటువంటి మన గతంలో కమిషనర్ గారు చేసిన నాయక్ గారు చేశారు ఇక్కడ. అదేవిధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారు మంత్రి గారితో కూడా మాట్లాడి త్వరలో ఆ 380 వర్కర్స్, అంటే సిటీ యొక్క విస్తరణ పెరిగింది కాబట్టి ఆ విస్తరణ దగ్గరికి సంబంధించిన వర్కర్స్ కావాలి కాబట్టి, ఇదివరకు సిటీ అవుట్స్కట్స్ లో ఇల్లు లేవు, లేకపోతే జనాభా పెరుగుదల లేదు. జనాభా సుమారు ఇదివరకు 5,50,000 ఉందంటే ఈ 11 సంవత్సరాల్లో సుమారు 8 లక్షల మంది జనాభా కూడా వచ్చేసేటువంటి పరిస్థితి. అందులో దానికి సంబంధించి తక్షణమే మరి కమిషనర్ గారు, నేను, మీ తెలుగు అధికారులు కూడా మాట్లాడుకోవడం కూడా జరిగింది. 380 మంది వర్కర్స్ కావాలని చెప్పేసి సంబంధిత ఎంహెచ్ఓ గారు, డీజీ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా మరి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడి కూడా తక్షణమే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసి ఏ వార్డుకి ఎంతెంత మంది వర్కర్స్ కావాలో, అంటే సుమారు ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా మన వేరే కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా 10 మంది, సుమారు 10 మంది కావాలని చెప్పారు. తక్షణమే దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తాం. వస్తారు మనం చెప్తాను, వాళ్ళకి ఏం చేయాలంటే కోర్టు ప్రొడక్షన్ ఇవ్వాలి. అలా చేసాము సార్, చేస్తే వాళ్ళు కోర్టుకు పోయించారు. కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఏదో పట్టుకుంటే కన్సర్ ఎస్ఐ శ్రీనివాస్ కేసు పెట్టారు. మామూలుగా కేసు పెడతాం కాబట్టి అందుకని చెప్పేసి మామూలుగా బంధువులు నిర్మించడానికి గుర్తు చేస్తామండి. డ్రాగ్స్ సంబంధించి ఏపీసీ ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని స్కూల్లో కంటెంట్ పెట్టేసి నడుస్తూ ఉంది, ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా ఫాదర్ గారు కౌన్సిలర్ గా ఉన్నారు. ఆయన ద్వారా సభలో ప్రవేశపెట్టారు అన్నమాట. బంధువులు గుంటూరు సిటీకి బయట ఉండాలి, లోపల కాకుండా సార్ దానికి సంబంధించి అది రాకుండా జీవో పాస్ అయింది సార్. ఆల్రెడీ మా ఫాదర్ గారు పెట్టింది.
మేయర్ గారు పాదయాత్ర ఉన్నారు. సార్ ఇప్పుడు ఈ పారిశుద్ధ్యం గురించి చెప్పారు సార్, వాష్రూమ్స్ గురించి మేడం గారు చెప్పారు. ఈ బహిరంగ మూత్ర విసర్జన అనేది దానికి కేర్ ఆఫ్ జెంట్స్ సార్ ఎక్కువగా. నేను ఇక్కడ జెంట్స్ బట్టి నేను చెప్పట్లేదు, యాజ్ ఎ మహిళగా నేను చెప్తున్నాను. ఎక్కువగా అంటే జెంట్స్ ఎక్కువగా వాతావరణాన్ని పొల్యూట్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా అయినా కావచ్చు, స్మోకింగ్, తర్వాత ఈ పాన్ పరాగులు అని తినేసి ఎక్కడ పడితే అక్కడ చేయడం అలా జరుగుతుంది. సో దాని మీద నేను ఒక మహిళగా మేడం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ జెంట్స్ మీద కొంచెం సరైన చర్యలు తీసుకుంటే మాలాంటి వాళ్ళు లేడీస్ ఏంటంటే సార్ ఇది చూడడానికి పనిగా అనిపించవచ్చు, కాకపోతే ఇది కొంచెం ప్రాబ్లమే సార్. అది ఎక్కువగా మనం పారిశుద్ధ్యం పాటించాలంటే ముందు జెంట్స్ అనేది ఒక అవగాహన ఉండాలి సార్. ఇంకోటి ఏంటంటే మీరు వాష్రూమ్స్ గురించి చెప్పారు మేడం గారు, ఈ లేడీస్ ప్లస్ జెంట్స్ కంబైన్ గా వాష్రూమ్స్ అనేది కట్టడం జరుగుతుంది. కాకపోతే ముస్లిమ్స్ మహిళలు అనేవాళ్ళు ఏంటంటే కంబైన్ వాష్రూమ్స్ లో వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో నా తరఫు నుంచి ఒక ముస్లిం మహిళగా రిక్వెస్ట్ ఏంటంటే ముస్లిమ్స్ మహిళలకే కాకుండా అన్ని మహిళలకి ఒక సపరేట్ గా వాష్రూమ్ అనేది కట్టించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. ఎందుకంటే అది కూడా కాకుండా ఇంకొకటి ఏంటంటే సమస్య, ఈ వాష్రూమ్స్ యూజ్ చేయడం వల్ల మనీ అనేది 5 రూపాయల నుంచి ముందు 2 రూపాయలు ఉండేది, తర్వాత 5 రూపాయలు, తర్వాత 10 రూపాయలు, తర్వాత 15 రూపాయలు అలా పెంచడం జరుగుతుంది. ఏంటంటే ఎందుకమ్మా ఇంత పెంచుతున్నారు అంటే కరోనా ఎఫెక్ట్ అని చాలా ఈజీగా చెప్పేస్తున్నారు మేడం. సో ఈ వాష్రూమ్ యూజ్ చేయడం వల్ల దానికి అమౌంట్ అనేది 2 రూపాయలకి తగ్గకుండా, అదే 2 రూపాయలకి ఎక్కువగా ఉండకుండా చూడాలని నేను మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మనీ వల్ల చాలా మంది ఏంటంటే అమ్మో 5 రూపాయల, 10 రూపాయల, 15 రూపాయల అని వాష్రూమ్స్ కూడా లేడీస్ ఎక్కువగా యూజ్ చేయకపోవడం ముందు మా సాక్షి గారితో మా అమ్మగారి గారితో మాట్లాడడం, మీ నాన్నగారు మీ మామగారితో ఏంటంటే చాలా మంది ఇక్కడ ఉన్న మా లేడీస్ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ జెంట్స్ అదే పొల్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని గురించి కొంచెం మేడం గారు గట్టిగా ఆలోచించి ఏదైనా పరిష్కారం చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పారిశుద్ధ్యం జరగాలి అంటే మరుగుదొడ్లు, కాలువలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చక్కగా జరగాలి. అన్ని డివిజన్స్ ఒకేలా ఉండవు. మేయర్ గారికి ఇంకోసారి తెలిసిన విషయమే, కానీ ఇంకోసారి తీసుకొస్తున్నాను. 57 డివిజన్ లో చాలా మంది పేద ప్రజలు ఉన్నటువంటి ఏరియా. I can't say this is some area, but so many people are living there. పక్కాగా మాకు సైడ్ కాలువలు లేవండి. సైడ్ కాలువలు లేకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయో మనందరికీ చాలా తెలుసు. మేము ఏరియాకి వెళ్ళి పర్యవేక్షించేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అమ్మ మాకు ఏం అవసరం లేదు, ముందుగా మా సైడ్ కాలువలు కట్టించండి, అక్కడ వాటర్ స్టాండ్ బాగా నిలువగా ఉంది, దోమల బెడద మాకు చాలా ఉందని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా మాకు అప్డేట్ ఇచ్చారు. ముందుగా ఈ గ్రీన్ గుంటూరు అనేది మన ఎమ్మెల్యే వస్తున్నారు గారు ఇప్పుడు నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. మాకు ప్రతి వార్డులో ప్రతి మీటింగ్ లో చెప్తారు, క్లీన్ గుంటూరు, మీ వార్డుని శుభ్రంగా ఉంచుకోండి, ఎప్పుడు నేను వచ్చినప్పుడు కూడా క్లీన్ గా ఉండాలి. అదేవిధంగా అనురాధ మేడం చెప్పారు 2 టౌన్ బాగానే ఉంది, 2 టౌన్ వాటర్ అంతా డస్ట్ వాటర్ గా ఏదైనా 1 టౌన్ వస్తుంది అని ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. మాకు కలవర్స్ సరిగా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, అండర్ గ్రౌండ్ సిస్టమ్ లేదు. మరి దాన్ని మీరు అందరూ అనురాధమ్మ గారికి మాకు ఎవరు సహకారం లేదని అవార్డు వచ్చింది. మరి మేము అందరూ కూడా ఆమెకు సహాయం చేస్తామని ప్రామిస్ చేస్తూ, అమ్మ మీరు కూడా మాకు ఇది చేయండి అని చెప్తే మేమేం ఒళ్ళు దాచుకునే వాళ్ళం కాదు. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మీకు, మీ సిబ్బందికి, ప్రజలకి మధ్య ఉన్నటువంటి మేము సహాయం చేస్తామని మీకు మరొకసారి చెప్తున్నాను. పోతే ఇంకొకటి అమ్మ, కుక్కలు పెద్ద
పాత గుంటూరులో చాలా ఎక్కువ ఉందమ్మా. అది పెట్టడానికి అది పాడువాటికి సంబంధించిన శ్మశాన వాటిక. అయితే ఎక్కడో కాదని చంద్రబాబు నాయుడు కానీ తీసుకొచ్చేది వాటికి కూడా చనిపోయేవాళ్ళు ఈ చుట్టూ ఉన్నంత ఏడుకోవాలి తిరిగి ఇట్లా రావాలి. అట్లా కాకుండా మన కాలంలో ఇంటిలో అట్లా ఊళ్ళో ఒక కౌన్సిలర్ పాస్ చేసి అది కూడా చేయవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. అందరూ కూడా నమస్కారం తెలుపుతూ సమస్య ఏంటంటే డివిజన్లో 12th డివిజన్ 12వ డివిజన్ కార్పొరేట్ ఉంది కాబట్టి గత ఎలక్షన్ ముందు నామినేషన్ వేసిన కాడి నుంచి 1 year నుంచి నేను కూడా సర్వీస్ చేస్తా కూడా డివిజన్లో ప్రతి ఒక్కళ్ళ దగ్గర తిరుగుతా వాళ్ళ దగ్గర ఉన్న మొదటి సమస్యలు ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ఒక్కరు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గత 35 సంవత్సరాలు 45 సంవత్సరాల కింద వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి ఒక్కటి కూడా లాగెడ్ అయ్యి 4-5 బ్యాగ్లు ఉంది. అలాగే ఈ డివిజన్ లో వచ్చేటప్పటికి మార్కెట్ ఏరియా రోడ్ గుంటూరు మెయిన్ సిటీ హోల్సేల్ మార్కెట్, ఫిష్ మార్కెట్, అలాగే ఓల్డ్ మార్కెట్, ఏమైనా ఎరువుల మార్కెట్ అయినా కానీ ఏదైనా కానీ ఇలాంటి సమస్యలు డస్ట్ కానీ ఎక్కువ రావడం కానీ వాసన కానీ వివిధంగా భయంకరంగా ఉండే ఏరియా మొత్తం ఇది ఒక్కటే. దీనికి వచ్చేటప్పటికి శానిటైజర్ ఇన్స్పెక్టర్ ఒకళ్ళు, దానికి సూపర్వైజర్లు 4, అంతమంది ఉన్నా కానీ సిబ్బంది ఎంతమంది 90 మందే ఉన్నారు. వాళ్ళు ఆ 90 మందిలో ఏజ్ అయిన వాళ్ళు కనీసం ఒక 30 మంది 30 మంది దాకా ఉంటారు. డైలీ అవసరం వాళ్ళకి ఉండదు. వాళ్ళకి చెప్పాలన్నా కూడా నేను నాకు మనసు రాక అటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఇంకో విషయం 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్ ఉన్నాయి, కంపల్సరీగా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా డస్ట్బిన్ వాళ్ళకి యూజ్ చేయడానికి కాక వీళ్ళు కలెక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి వీళ్ళకి టైం సెట్ కాలేక వాళ్ళు 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ నుంచి ఒక క్యారీ బ్యాగ్ లో ఉన్న డస్ట్బిన్ కాకుండా యూజ్ చేయకుండా వాళ్ళు క్యారీ బ్యాగ్ నుంచి డైరెక్ట్ గా రోడ్డు మీద వేయడం. అది వాళ్ళకు కూడా ఈ బాధ్యత కార్మికులు కూడా మీరు దాని గురించి కూడా అవగాహన చూడండి. 4th ఫ్లోర్ కంపల్సరీ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు కానీ 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్ వాళ్ళు ఏం చేస్తారంటే కింద దిగి వాళ్ళకి చెత్త కలెక్ట్ చేసే వాళ్ళకి తెచ్చి అంత ఇవ్వడానికి అంత టైం తీసుకోవడం, బయట తీసివేయడం ఎక్కువ డస్ట్బిన్. అందరికీ నమస్కారం. గ్రీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ భాగంగా గ్రీన్ గుంటూరు ప్రోగ్రాంలో ముందుగా కమిషనర్ గారు బాగానే చేశారు. కానీ మన ఆఫీస్కి దగ్గరలోనే ఇక్కడే బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ దగ్గర ఓపెన్ డ్రైనేజ్, అక్కడ టాయిలెట్స్ ఉన్నా కూడా డ్రైనేజ్ ఓపెన్ అయ్యి బస్సు దిగిన వాళ్ళ అక్కడ ఓపెన్గా చేయడం చాలా దుర్గంధంగా ఉంటుంది. బస్ స్టాప్ లో జనం కూర్చోలేని పరిస్థితి. నాకు పుస్తకాలు పెట్టారు, రోజు చేసేసి బండలు వేస్తే కొద్దిగా మనం పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇంకో రకంగా కార్పొరేటర్ సోదరుగా ఇచ్చారు. మెయిన్ టాయిలెట్స్ కి ₹2 కలెక్ట్ చేస్తున్నారు. ఆ ₹2 కూడా తీసేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే పబ్లిక్ రుణాలు రావచ్చు, రేణులు రావచ్చు, అంటే మనం పారిశుద్ధ్యం మెరుగుపరచాలంటే అట్లాంటి ఫ్రీ అకామిడేట్ చేస్తే బాగుంటుంది అభిప్రాయం. ఇంకో ఏంటంటే సుందరీకరణ, నగర సుందరీకరణలో ముఖ్యంగా ఐలాండ్స్ ఉన్నాయి, మనకి ట్రాఫిక్ ఐలాండ్స్ కానీ ఉన్నాయి మొత్తం నగరంలో. గత నాకు తెలిసి 5-6 సంవత్సరాల నుంచి వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి గుంటూరు అందంగా ఉండాలంటే అది ఐలాండ్స్ డెవలప్ చేయాలి. మరి మా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం బస్ స్టాండ్ దగ్గర ఎన్టీఆర్ ఐలాండ్ అనేది పబ్లిక్ టాయిలెట్స్ పెంచాలి. ఇక్కడ మార్కెట్ బ్యాక్ సైడ్ ఉన్నాయి, పెంచాలి. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒకటి, బస్ స్టాండ్ చేతిలో పబ్లిక్ టాయిలెట్స్ పెంచాలి. బట్ 3వ పాయింట్ ఏంటంటే నాకు నేరుగా తీసుకొచ్చారా జిల్లాలో లేదు సచివాలయాల గురించి. సచివాలయాలు చాలా సచివాలయాలు వేరే వాటిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి వాటి ప్రజలు అక్కడికి వెళ్ళాలంటే కొంతమందికి తెలియదు, ఇబ్బంది పడుతున్నారు. మా వాటిలో తీసుకెళ్లి శ్యామలాలో పెట్టారు, నా వాటిని తీసుకెళ్లి శ్యామలాలో పెట్టారు. అట్లా ఆ సచివాలయాలు కూడా ఏ వాటిలో ఆ వాటిలోనే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మీరు ఎలా చెప్పారు, కొద్దిగా
మార్పులు చేయాలని, ఆ మార్పుల్లో రిపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క డివిజన్స్కి వచ్చి సుమారు 9,000 నుంచి 10,000 ఓట్లు ఉన్నాయి. అలాగే పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలో 5,000 ఓట్లు, పంచాయతీ ప్రెసిడెంట్, ఆయనకి ఒక కార్యాలయం, ఓ సిబ్బంది అట్లా ఉన్నారు. నేను అందరితో కోరుకునేది ఏంటంటే మనకు కూడా కార్పొరేటర్ కూడా వార్డు సచివాలయంలో అకామిడేట్ చేయండి, అధికార ప్రోటోకాల్ పెట్టాలి, సీట్ అకామిడేట్ చేయండి. సచివాలయంలో కార్పొరేటర్ ప్రోటోకాల్ మనం పంచాయతీ ప్రెసిడెంట్ తో పాటే అంటే 5,000 మనం 10,000 మంది ఉన్నాం కాబట్టి మనకు కూడా అకామిడేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నా అభిప్రాయం అది. ఇంకో కార్పొరేటర్ నిలదీస్తున్నారు ఈ పని ఆ పని కాబట్టి నేను కోరుకునేది ఒకటి, ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచాము. నగరపాలక సంస్థ మొత్తం అందరు కార్పొరేటర్లు పార్టీలతో సంబంధం లేకుండా సమంగా జరపాలని చెప్పి నేను కోరుకుంటాను. మంచినీటి సరఫరా మన నగరంలో బాగా జరిగిందని నేను భావిస్తున్నాను. 2 రోజులు మాత్రమే రాలేదు. ఈ సందర్భంగా కమిషనర్ గారికి, ఇంజనీరింగ్ సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. అయితే ఇప్పుడు ఈ మంచినీటి గురించి ప్రతిపాదించిన ఎజెండాలో 2 భాగాలు. ఒకటి, మంచినీటిని శుద్ధి చేయడానికి ఆలం పటిక క్లోరిన్ గ్యాస్ కి ఆమోదించి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే గుంటూరు నగరానికి సంబంధించి ఇప్పటికి కూడా అనేక చోట్ల మంచినీరు కాలుష్యం. 2013లో ఈ నగరంలో సమగ్ర రక్షిత నీటి పథకాన్ని ప్రారంభించారు 486 కోట్లు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, ఆ పథకం కూడా ఇక్కడ ఉంది. దాని ప్రకారం నగరం మొత్తం కూడా కొత్త లైన్లు ఏర్పాటు చేయాలి, పాత లైన్ తీసేసి మంచినీటి లైన్. కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఆ పాత లైన్లే కొనసాగుతుంది. నా ప్రశ్న ఏంటంటే ఎక్కడెక్కడ ఇంకా పాత లైన్ కొనసాగుతుంది అనేది మొదటి అంశం. రెండవది, ఏలూరులో సంఘటన మనం చూసాం. ఈ నగరంలోనే పాత గుంటూరులో సంఘటన మన అందరికి తెలిసిన విషయం. ఈ సంఘటనల నేపథ్యంలో ఈ నగరంలో కూడా అనేక చోట్ల మంచినీరు కాలుష్యం అవుతుంది. అంటే మురికినీటి పైపులు, మంచినీటి పైపులు పక్క పక్కనే వెళ్తా ఉంది. పైపులు సరిగ్గా లేకపోతే మురికినీరు వెళ్ళి మంచినీటిలో కలిసిపోతుంది. ఉదాహరణకి పొట్టి శ్రీరామ వీటన్నిటిలో కూడా మంచినీరు కాలుష్యం అవుతుంది. కాబట్టి ఏ ప్రాంతాల్లో మంచినీరు కాలుష్యం అవుతుంది, దానికి మీరు తీసుకున్న చర్య. 2 ప్రశ్నలు వేసాను సార్. మొదటి ప్రశ్న, ఇంకా ఎక్కడెక్కడ కొత్త పైపు లైన్ వేయాలి. రెండవ ప్రశ్న, ఎక్కడెక్కడ లీకేజ్. రెండో అంశం, సమ్మర్ కార్యాచరణకు సంబంధించి 2 అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏ గ్రామాలైతే గుంటూరు నగర కార్పొరేషన్ లో 10 గ్రామాలు విలీనమైనాయో ఆ గ్రామాల్లో చాలా చోట్ల మంచినీటి ఎదురు ఉంది. కాబట్టి ఆ గ్రామాలకు మంచినీరు సరఫరా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు. రెండవది, శివారు ప్రాంతాల్లో చాలా అపార్ట్మెంట్లు వచ్చి మంచినీరు ఇప్పటికీ అందరి అపార్ట్మెంట్లు వాటి చర్యలు. మూడవది, ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేస్తున్నారు సమ్మర్లో, నీరు అందని చోట. కానీ ఆ ట్యాంకర్ల నిర్వహణ సక్రమంగా లేదు. ట్యాంకర్లు నిర్దేశించిన ప్రదేశాలకు వెళ్ళకపోవటం, మధ్యలోనే వేరే చోటకి వెళ్ళటం, అనేక సంఘటనలు నాకు కూడా తెలుసు. అందుకని ఈ సమ్మర్లో ప్రత్యేకించి నీరు అందని ప్రదేశాలు, మంచినీరు అందని ప్రదేశాలకి నీరు అందించడానికి మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళిక, ఈ 3 అంశాలు చెప్పాలని కోరుతున్నాను. కూడా పంపు కూడా వస్తుందా రావట్లేదా? రాకపోతే వాడు పొద్దున్న 4 గంటలకు వెళ్తారు, వాడు సాయంత్రం 5 గంటలకు వెళ్తారు, 2-3 సార్లు వెళ్తారు. కూడా డాక్టర్లు కొట్టుకోవడానికి, తీసుకోవడానికి కూడా ఆ పంపులు మొత్తం ఒకసారి అన్ని చెక్ చేయండి. ప్లస్ ఇంకో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా 4 గంటలకు వేసి వాళ్ళు రోడ్డు మీద మసీదు వెళ్తారు. అన్ని లైట్లు కూడా ఉదయం 6:30 దాకా ఉండేట్టుగా చూడండి కంపల్సరీగా. ఇంకోటి మళ్ళీ వచ్చేస్తుంది. 4 శుక్రవారం అన్ని మసీదులు కూడా నేను కూడా తప్పకుండా వెళ్తాను. అందువల్ల అన్ని మసీదుల దగ్గర కూడా శానిటైజర్ కావచ్చు, లైట్లు కావచ్చు, వాటర్ కావచ్చు చెప్తాను. అది
14వ తారీఖు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మే 14వ తారీఖు వరకు పండుగ ఉంటుంది. ఈ నెల రోజులు ప్రధానమైన 3 శానిటేషన్, మళ్ళీ వాటర్ ప్లస్ లైట్, ఈ 3 కూడా ఎక్కడ కూడా ఏ మసీదు పెద్ద దగ్గర నుంచి కూడా మాకైతే మాత్రం మా కార్పొరేటర్ దగ్గర కానీ నాకు కానీ మాకైతే మా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎవరు కూడా ప్రజల తరపు నుంచి మాకు కంప్లైంట్ అనేది రావడం మాత్రం దయచేసి మీరు చేయండి. ఈ వ్యాస ప్రణాళిక కూడా మీరు నీట్ గా ఏ వాటిలో ఎక్కడెక్కడ మీకు ప్రాబ్లం వస్తున్నాయి ఆల్రెడీ మీరు ఎడ్యుకేషన్ చేశారు. ఎన్ని ట్యాంకులు పెడతారు, ఆ ట్యాంకులు ఎక్కడ ఏ ట్యాంకు ఏ ఓవర్ ట్యాంక్ ఎలాంటి చేశారు. ఇది నల్లచెరువులో వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు నల్లచెరువు ట్యాంక్ నుంచి అవుతుంది. బీఆర్సీ కూర్చుకోవడంలో ఏరియా నుంచి వచ్చినప్పుడు బీఆర్సీ ట్యాంక్ నుంచి వస్తుంది. అది అట్లా శ్రీనివాసరావు తోటలో కూడా ఒక అవుట్లెట్ పాయింట్ పెట్టండి. ఎందుకంటే వెంకటపై వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ నార్త్ సెంటర్ దగ్గరికి వచ్చి ట్యాంక్ లో పట్టుకోవడం అంటే కష్టం. అందులో వెంకటపై కాలనీలో కావచ్చు, లేకపోతే శ్రీనివాసరావు ట్యాంక్ లో కావచ్చు, అక్కడ